స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. జిల్లాల పునర్విభజన కాంగ్రెస్ పార్టీని చిక్కుల్లో పడేసిందా? పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారా? మున్సిపల్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి జిల్లాల మార్పు చేర్పుల అంశం తెరపైకి తెచ్చి కొత్త సమస్యను సృష్టించాలన్న భావనలో అధికార పార్టీ నేతలు ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజన అంశంపై సచివాలయంలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లాలు, మండలాల రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేస్తామని ప్రకటించారు. అందుకోసం రిటైర్డ్ హైకోర్టు జడ్జితో జ్యుడిషియరీ కమిటీ వేస్తామని ప్రకటించారు. కాగా రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపింది. బీఆర్ఎస్ హయాంలో జిల్లాలను విభజించారు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్లు, నూతన మండలాల ఏర్పాటుతో పాటు తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించింది గత ప్రభుత్వం. కలెక్టరేట్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలతో పాటు పలు జిల్లా కార్యాలయాలను నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త జిల్లాల స్వరూపాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా జిల్లాల సంఖ్యతో పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన చేశారు. దానికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి జిల్లాల పునర్విభజనపై తన మనసులో మాటను బయటపెట్టారు. జిల్లాల సరిహద్దుల మార్పు చేర్పులతో పాటు రెవెన్యూ డివిజన్లలో మండలాల సంఖ్యను కుదించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుండడాన్ని సొంత పార్టీ నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా తమపై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భావనలో ఉన్నారు హస్తం పార్టీ నేతలు. అయితే రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9. దీంతో జిల్లాల సంఖ్యను సైతం 9వ నెంబర్ వచ్చేలా కుదించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అందులో భాగంగానే ప్రధానంగా కొన్ని జిల్లాలను ఆయన ఎంపిక చేసుకున్నారట. ముఖ్యంగా హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపాలని ప్రకటించారు. దీంతో స్థానిక సమస్యలు ఒక్కొక్కటి పాలకపక్ష నేతలు మెడకు చుట్టుకునే అవకాశం ఉందని నేతలంటున్నారు. మేడ్చల్ జిల్లా అంశాన్ని సైతం ప్రస్తావించారు సీఎం. మేడ్చల్ జిల్లాను ఎత్తివేసినా మరో ప్రాంతంతో కలిపినా సమస్యలు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. క్షేత్రస్థాయిలో ఇంకా చాలా చిక్కులు వచ్చి పడే అవకాశం ఉందంటున్నారు. మండలాలు, డివిజన్ల మార్పుతోనూ ఎమ్మెల్యే మెడకు కొత్త సమస్యలు చుట్టుకునే అవకాశం ఉందని బెంబేలెత్తుతున్నారు. ఇది తేనెతుట్టను కదిపినట్టే అవుతుందన్న భావనలో ఉన్నారు హస్తం పార్టీ నేతలు. ముఖ్యంగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని తెరపైకి తేవడంతో కొత్తగా లేనిపోని చిక్కులు వచ్చి పడ్డాయని ఆందోళన చెందుతున్నారు. జిల్లాల పునర్విభజన అంశం కాంగ్రెస్ పార్టీకి పెను సవాలుగా మారే అవకాశం ఉందంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. జిల్లాల పునర్విభజన అంశానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి చిక్కులు లేకుండా ఎలాంటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందో చూడాలి.